రెరా సెక్రటరీ ఆస్తులు 300 కోట్లు. శివబాలకృష్ణ ఇండ్లు ఆఫీసులో ఏసీబీ సోదాలు. ఇంట్లో 84 లక్షలకు పైగా నగదు, 2 కిలోల బంగారం, 15 లక్షల విలువైన వాచ్లు, కోట్లు పలికే 75 ఎకరాల భూమి, ఖరీదైన ఫోన్లు, ల్యాప్టాప్లు, కారు సీజు. గతంలో హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్గా విధులు. ఆ సమయంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 17 టీమ్స్ రైడ్స్. అధికారుల అదుపులో నిందితులు అంటూ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 అట. ఇడు వాచ్లో షాప్ పెట్టుకున్నాడా లేకపోతే ఇంకేంది విలువైన వ్యాచ్లు? ఇవే కోట్ల రూపాయలు విలువ ఉందట వాస్తవంగా. ఒకసారి చూద్దాం, మొత్తం చూద్దాం. ఇది చాలా కామెడీ ఉన్నది. దోచుకునే ఎవడన్నా కొంచెం దోచుకుంటాడు, గింతగా దోచుకుంటాడు ఎవడన్నా. రెరా సెక్రటరీ శివబాలకృష్ణ ఇండ్లు ఆఫీసులో ఏసీబీ సోదాలు చేస్తున్నది. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేసిన సమయంలో ఆయన భారీగా అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది. బుధవారం తెల్లవారుజాము నుంచి మరికొండ మున్సిపాలిటీ పరిధి పుప్పాలగూడలోని శివబాలకృష్ణ ఇల్లు, అమీర్పేటలోని హెచ్ఎండిఏ ఆఫీసు, ఆయన బంధువులు ఇళ్లలో 17 టీమ్స్తో సోదాలు మొదలుపెట్టింది. శివబాలకృష్ణ ఇంట్లో 84 లక్షల పైగా నగదు సీజ్ చేశారు. 15 లక్షలు విలువ చేసే 40కి పైగా వాచ్లు, 20కి పైగా అత్యంత ఖరీదైన సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ స్వాధీనం చేసుకున్నారు. 2 కిలోల బంగారం, కోట్ల రూపాయల ధర పలికే 75 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అన్ని కలిపి దాదాపు 300 కోట్లకు పైగా ఆస్తులు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నందున పూర్తి ఆస్తుల వివరాలు తర్వాత వెల్లడిస్తారని ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీకి సహకరించని బాలకృష్ణ ఆయన కుటుంబ సభ్యులు ఏసీబీ అధికారులకు సహకరించలేదని లేదని తెలిసింది. జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సోదాల్లో అధికారులు వివిధ బ్యాంకులకు చెందిన లాకర్స్ను గుర్తించారు. వాటిని కుటుంబ సభ్యులు బ్యాంక్ సిబ్బంది సమక్షంలో గురువారం ఓపెన్ చేయనున్నారు. అనధికార లెక్కల ప్రకారం 300 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. బినామీల పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. సిటీ శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రాపర్టీస్ ఉన్నట్లు గుర్తించారట. సో ఇక్కడ శివబాలకృష్ణ హెచ్ఎండిఏలో 2018 నుంచి గత ఏడాది టౌన్ ప్లానింగ్ డైరెక్టర్గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం రెరా సెక్రటరీగా పనిచేస్తున్నాడు. గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా మంది అధికారులతో కలిసి అవినీతి చేసినట్లు డిపార్ట్మెంట్లో ప్రచారం జరిగింది. సో మొత్తానికైతే 300 కోట్లు అంటే అఫీషియల్గా 300 కోట్లు అంటే ఇంకా అన్అఫీషియల్గా నాకు తెలిసి 1000 కోట్లకు ఉంటాడు. తక్కువ 1000 కోట్ల పైగానే ఉంటాడు తప్ప తక్కువ అయితే ఉండడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా, తక్కువ అయితే అసలే ఉండడు.